మా బావ వెంకటరమణ అనేసి మా కుమ్మరోళ్ళు పెద్ద ఆయన చనిపోయింటే ఆ దహన సంస్కారాలు చేస్తూ ఉంటే ఆడ ఉన్నట్టుండి టపాసులు సంచి పక్కలో ఉండి ప్రమాదంగా అంటుకొచ్చి వీళ్ళంతా పాడి కడతా ఉంటే పాడితో పాటు అంతా కాలిపోయిందంట. మేము ఇక్కడే టౌన్లో ఉండేది, వాళ్ళు తక్కువ వీళ్ళు వేసుకొస్తే ఇటుకొస్తే కొంచెం బాగా కాలిపోయింది. బాబు ఇంకేమైంది అనిపిస్తుంది మాత్రం బాగా ఎక్కువ కాలింది. టవీ చేస్తూ ఉంటాడు, దానివల్ల ఇంకా 40-50 అయింది. నాకన్నా పెద్దోడే. దిస్ ఈస్ డాక్టర్ సందీప్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్, పల్మనరీ ఏరియా హాస్పిటల్. ఇక్కడికి 6 మంది యాక్సిడెంటల్ బర్న్స్ కేసు మీద 6 మంది కూడా అంత్యక్రియలు అటెండ్ అవుతూ అక్కడ ఉన్న టపాసులు పేలడం వల్ల ప్రమాదశాత్తు పేలడం వల్ల వాళ్ళకి బర్న్స్ ఇంజరీస్ అయ్యాయి, బాగా ఒళ్ళు కాలిపోయినాయి. అలా కాలడం వల్ల ఒకరికి 15%, ఒకరికి 20% అట్లా బర్న్స్ ఉన్నాయి. 6 మంది అఫెక్ట్ అయ్యారు. 6 మందిలో ఇద్దరు కొద్దిగా అడ్మిషన్ అవసరము, కొద్దిగా పరిస్థితి కొద్దిగా సీరియస్గా ఉంది. వాళ్ళకి కూడా అడ్మిట్ చేసాము, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక 2-3 రోజుల్లో కొద్దిగా స్టేబుల్ అవుతారు. మిగతా 4 స్టేబుల్గానే ఉన్నారు, వాళ్ళు డిశ్చార్జ్ చేసి ఉన్నాము. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా కరెక్ట్గానే జరుగుతుంది. వీళ్ళు ఎలా జరిగిందంటే అంత్యక్రియలకి అటెండ్ అవ్వడం వల్ల అక్కడ ప్రమాదశాత్తు టపాసులు పేలడం ద్వారా వారికి ఒంటి మీద గాయాలయ్యాయి. బర్న్స్ అంటే కాలిన గాయాలయ్యాయి. వారికి వైద్యం ఇస్తున్నాము. థ్యాంక్ యూ.